ఇంటి మీద ఇల్లు కాదు పనికి వచ్చే ఇల్లు అంతే కదమ్మా ఆయన ఏంటంటే ఇంట్లో పనికి మానోళ్ళు ఎవరు లేరు పనికి వచ్చాడు మా మామ పనికి మానోడు కాదు మా ఆయన పనికి మానోడు కాదు మేము ఇవన్నీ అడగదా మీ పనితనాలు అడగదా ఇల్లు పెద్దదంటే ఏదో 10 మంది పిల్లకాయలు అడిగి చూరుతామని నేర్చుకుని పిల్లలు చాలా 30 మంది బాగా చెప్పగా ఇబ్బంది తీసుకొని పెట్టాలి వర్షం ఏమయ్యా మా ఆయన మా మామకి ఒక కొడుకు మంచి పనోడే ఊళ్ళో చిన్న పని పెద్ద పని అసలు ఏం పని చేస్తాడమ్మా వాడు మీరు వచ్చిన కాడికి కళ్ళు పచ్చికాయలు చేసుకుని ఇంకొకసారి ఆయన ఒకసారి అనుకోపోతే చూసి దట్టుకెళ్తుండే మా ఆయన మా మేనమామ మా అమ్మకి తమ్ముడు మా అమ్మ చెప్పింది అమ్మ నాకు ఆరోగ్యం సరిలేదు మంచాన పడుతున్నాను నా తమ్ముడు బాగా బతికిస్తాడు 7 మంది చచ్చిపోయినాక ఎందుకో దాన్ని నువ్వు బతికేవమ్మా అని నా పెళ్లి వాడి కోసం బతికింది నువ్వు వాడి కోసం బతికేది పోయినారనే 7 చచ్చినాను ఇల్లు నేను మిగిలేను అందుకే వాడి కోసం అయితే ఏమైందంటే మా అమ్మది ఇన్నాళ్ళు ముద్దుగా పెంచుకున్నాను ముత్యాలమ్మ అని పేరు పెట్టుకున్నాను ఆ పనికి మానవుడికి నీకు చేస్తున్నాను వాడు ఏదో తప్పు ఒప్పు చేసిన సంసారం గుట్టు యాది రొట్టు అన్నారు ఎట్టో చదువుకోమ్మా అట్టనే ఇప్పుడు 10-12 ఏళ్ళకి జరిగిపోతుంది ఈ పనికి మానవుడు ఊళ్ళో పని సరిపోతాడు మా ఆయన ఎప్పుడు 6 నెలలకు వస్తాయి అది ఏం చేస్తాడని ఆయన పుట్టే పని పెట్టే పని కొట్టే పని పెట్టేదండి పుట్టే పని అంటే చెప్పులు కొడతాడు పెట్టేదంటే ఎదురు మూగటం మేడం మీద గేదమని పెడతాడు మరి కొట్టేది ఉంది ఊళ్ళో సాటి తప్పుడు పాలన తీసుకొని దానికి ఒక్కదాన్ని పనిపోతాడు కొట్టేదానికి చూడలేదు కానీ మా ఆయన మంచి పనివాడే పని మీదకి వచ్చినా ప్రతి ఇబ్బంది కానీ మంచి పని రాడుగా అదే కదా మరి పుణ్యం కొంచెం కూతురు సరే గాని ఇన్నేళ్ళ నుంచి ఎట్టతాడు సతకొచ్చును ఎంతో ఒక అరగంట చదువుకుంటే ఏదో పోద్ది కానీ అమ్మ పాట ఒకటి వాళ్ళు అట్టే చెప్తారు ఆయన మాత్రం ఇప్పుడు అందరూ ఎక్కడ పోయారు స్థలాల కోసం పోయారు గుంటూరు మన ఇక్కడ పొదల కాడు కూడా వేసి వాడు తీసారు అన్ని ఒక జాత కూడా అంత గట్టికి కొడతాడు మరి ఏం చేస్తావో అట్లాడితే పుణ్యం కొద్ది పురుషుడు దాని కొద్ది పెట్టలేదు ఏం చేస్తావు 5 కేజీలు కూడా లేకపోతే కండలు ఎట్టొద్దు ఎట్టో కట్టలే గాని ఎట్టో కూడా సర్దుకున్న సంవత్సరాలు చేస్తారు గాని పెద్ద పాపు కలిసిపోయి మేడలు అడిగి వస్తుండ పనికి మానవుడు ఏడ దొరికి తీసుకుని వస్తామా నాకు కూడా ఒక మాట చెప్పిండు వచ్చి ఉన్నాడు నీకు
వచ్చి మూలోళ్ళు ఇంటికి పోయినాయా మూలోళ్ళు ఇంటికి పోయినాయంటే మూలోళ్ళు ఇంటికి పోయినది ఎవరు రాలేదు ముందుకి నువ్వు ఏమన్నా దాన్ని చూసుకోరని చెప్పిన నువ్వు అంత ఇదిగా ఆలోచన చేసిన ఇదిగా అంటే వాళ్ళది పెద్ద సంసారం మా ఆయన తాగుపోతాడని ఈ పొంతుల కన్నా ఆలోచన ఎక్కువేమో నిజంగా అయితే నమ్మరు తీసుకొని వస్తా నువ్వు మళ్ళీ పెడదు అదే ఉండేది మంచి ముహూర్తం ఇద్దరు పెట్టు లాంబర్ తెచ్చుకోవద్దు లాంబర్ రాలేదంటే సాంప్రదాయం ప్రకారం మా తాతకి చుక్కలాలు వచ్చినాయి నాకు ఇంటికి పోయి సరే కానీ ఎంత కెట్టన్నా కానీ మంచి ముహూర్తం చూసి పెట్టి మా ఆయన పెడతారని సంసారం అట్టుంటది మరి ఏం చెప్తా మా ఆయన తీసుకొని వస్తా వచ్చినాక మీ ఇద్దరు కలిసి ఇద్దరు ఏదో ఒకటి చేయండి దారిపోయిందా లేదా ఇదిగో మీ ఇద్దరు ఏదో ఒకటి చేయండి మీ ఇద్దరు పెడతారా ఒకరు పెడతారా ఇద్దరు అంటే ఆయన తీరినప్పుడు ఆయన నాకు తీరినప్పుడు ఇద్దరు ఒకసారి అయ్యే సంసారం కదా మా ఆయన తీసుకొని వస్తాను ఇద్దరు కలిసి పెడతాడు ఓ ఈయన కలిసి పోయ్యారా ఉంటే అటు ఇటు దెబ్బ కొడతారు. అబ్బే సోనా నా ముత్తే నాకు కానొచ్చిందటయా. ఈ ముత్తి ఇంకా కానరాలా కొద్దిగా దీని దగ్గరకు వస్తే మైక్ అడిగి అది నా ముత్తి సోనా ఇంకా బజారు తిరుగుతున్నా. అరే అదొక బజారు తిరుగుతుంది, బజారు తిరుగుతుంటివి. సోనా నా ముత్తిని ఆరగించలేక పోయింది సోనా. దానికి బరువు నేను ఎత్తుకొని రావడానికి పోయినా. శాస్త్రి అని అడుగుతుండు. శాస్త్రి దేవుళ్ళ నుంచి కింద పోతే రూపాయి బిల్లు అనుకున్నాం ఎత్తుకులాడటానికి. నా ముత్తి స్వామి నేను ఎంతో లవ్ చేసి అదిగో పాపిరెడ్డి చెరువు కాడికి అంగడి గట్లకు పోయినా. వాళ్ళు బొబ్బర్లు పోయడానికి కుర్చీలు ఎత్తుకొని ఉన్నారు కాపలా ఉండేదానికోసం. నన్ను చూసి నా ముత్తి
చాటలో ఉన్న మీ మొత్తం ఒక్కొక్కటి కింద వేస్తా రాళ్ళన్నీ పైన స్వామి అంత ప్రేమ స్వామి నా ముక్తి డబ్బులు తీసుకో పొరుగోడు మా అమ్మ పేరమ్మ పొరుగోడు సుబ్బులు ఆమె పోయిన సంవత్సరం రామ కూడా అందించింది బాబు మా తల్లి ఈమెని బ్రహ్మ గారి అలవేళ కాపాడి ఇంకా 100 సంవత్సరాలు బతకాలని ఇంకా ఉందా అంటే బతుకొచ్చి 500 కొడుతుంది సరేగా స్వామి అంత ప్రేమ స్వామి నా చూస్తానే రాళ్ళు చాట్లు వేసుకున్నట్టు శివసంగత చూడు స్వామి ఏమైనా కానొత్తి ఎత్తి పెట్టు ఇది కానీ కాక మీద ఉందియో తప్పిన పలకం మంచి కాక మీద ఉంది స్వామి మంచి కాక మీద పెట్టుకో అబ్బో కరెంట్ షాక్ కొట్టుంటుంది మంచి కాక మీద ఉంది అప్పుడే నీ యొక్క సించుతులే నేనేం దించుతానమ్మా పాత గొడ్లు బొబ్బర్లు కట్టాను అదే ఏది స్వామి సొరకాయ స్వామి ఒక ఏడుకు వస్తా నేను తిప్పుతా కర్ర అట్నే కర్ర తిప్పుతా అసలు గుడి చుట్టూ స్వామి గుడి చుట్టూ తిప్పుతా కర్రతో ఇంట్లో పని ఇప్పుడు ఒక్క రాల బయటికి అబ్బో మంచి కాక మీద ఉంది నమ్మరుగా విలువ అట్లా మరి అట్లా ముత్తా అదే ముత్తే అట్టగొట్టేవాడిని నేను అట్టగొట్టేవాడిని కొట్టింది ఎట్టగొట్టింది అట్టగొట్టేవాడిని నేను మైకులు లేవా మైకులు మర్చిపోవడం ఇంకా ఇప్పుడు దాకా కొట్టింది నువ్వే కదంటే నన్ను ఇంతమంది వల్ల నా బరువు తెస్తాను నా బొబ్బలు లేదు అంట కొట్టి మీరు పెళ్లి చేసుకోలేదంటే మీరు సంసారాలు చేయలేదు మా అమ్మ నా పెళ్లి చేసి 3వ నాడు చచ్చింది నేను అడుగు పెడితే మొత్తం చచ్చింది అంత అదృష్టమైన కాలు ఏం చేస్తావయ్యా కానీ పోలే నన్ను వదిలిపెట్టి రాళ్ళు ప్రేమ మాకు అసలు నీకు ఉండదా అంటుండే మీకు అక్క ముట్టి లేదు నీకు ఉండదు అసలు బుద్ధి జ్ఞానం అసలు నేను అడుగులే